సంతానలేమికి కారణాలు ఏమేమి ఉంటాయి? సో కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటే, మనకి ఫీమేల్ ఫ్యాక్టర్, మేల్ ఫ్యాక్టర్ మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో భార్య వైపు నుంచి ఏమేమి ఉండొచ్చు కారణాలు అంటే, మెయిన్ రీజన్స్ అంటే ఓవరీ, అండాశయం. సో అండాశయం నుంచి అన్నం పెరగాలి, అన్నం విడుదల అవ్వాలి. ఒకవేళ అక్కడ నీటి బుడగల సమస్య, పిసిఓఎస్ సమస్య ఉంటే కనుక అన్నం పెరగడానికి హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల అది పెరగడం అనేది ఇబ్బంది అవుతుంది. సో దానికోసమని మనం ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది, ఎగ్ పెరగడం కోసం. ప్లస్ అదే కాకుండా అందులో ఏమన్నా ఎండోమెట్రోసిస్ కానీ లేదా ఏమన్నా సిస్ట్లు కానీ అలా ఉన్నా కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఎగ్ పెరగడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ కంపల్సరీ ఏదన్నా ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటేనే ఎగ్ స్పర్మ్ కలుస్తాయి. అసలు ఫర్టిలైజేషన్ జరిగేది అంటే ఫలదీకరణ జరిగేదే ట్యూబ్ లో కాబట్టి ట్యూబ్ కంపల్సరీ ఒకటన్నా ఓపెన్ ఉండాలి. సో ట్యూబ్ ఏదైనా ఫ్యాక్టర్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లాక్ అయి ఉంటే గనక మనకి ప్రెగ్నెన్సీ కష్టం అవుతుంది. ఇంకొకటి యూట్రైన్ ఫ్యాక్టర్స్, యూట్రస్ లో కూడా ఏమన్నా కండలు కానీ పొరలు ఏమన్నా ఉన్నాయా, గర్భసంచి వాపు ఉండడం, అడినోమైసిస్, ఇలాంటి రీజన్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారంలో అక్కడ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా కూడా, అక్కడ దారి ఏమన్నా మూసుకొని పోయినా కూడా ఒక్కోసారి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇవన్నీ మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ప్రొలాక్టిన్ లెవెల్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో హస్బెండ్ వైపు నుంచి మెయిన్ సింపుల్ థింగ్, మ్యారేజ్ అయిన తర్వాత ఒక టెస్ట్ మెయిన్ ఫస్ట్ చేసేది ఏంటంటే సెమెన్ అనాలిసిస్ చేయించుకుని అది నార్మల్ ఉంటే మనము న్యాచురల్ గా ట్రై చేయొచ్చు. ఒకవేళ అదేమన్నా ప్రాబ్లం ఉంటే మనం చూపించుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఫీమేల్ కి, వైఫ్ కి టెస్ట్లు కొంచెం ఒక 2-3 ఉంటాయి ఎక్స్ట్రా. హస్బెండ్ కి మాత్రం ఒకటే సింగిల్ టెస్ట్, సెమెన్ అనాలిసిస్.